మహనీయుల జీవితం అందరికీ ఆదర్శమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. గౌడ కులస్తులకు ఉపాధి కల్పించేందుకు 40 లక్షల ఈత మొక్కలు, 5 లక్షల తాటి మొక్కలు నాటుతామని చెప్పారు. జగిత్యాలలో గొల్లపల్లి బైపాస్ రోడ్లో సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు పొన్నం. విద్య లేకపోవడమే పేదరికానికి కారణమని చెప్పారు. విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. సర్వాయి పాపన్న జంక్షన్లో ఆవిష్కరించుకున్న సందర్భంగా మీరు అధికారికంగా మున్సిపాలిటీకి లేఖ రాసిన బోర్డు పెట్టి వీళ్ళందరికీ విజ్ఞప్తి చేసి సర్వాయి పాపన్న జంక్షన్ అంటే పేరు నాంతో ఆటోమేటిక్గా సర్వాయి పాపన్న జంక్షన్ అయిపోతుంది. ఇవాళ నుంచి దీన్ని సర్వాయి పాపన్న జంక్షన్గా తీసుకొని పిలిచే విధంగా నామకరణం మనమే చేస్తా ఉన్నాం. దీని అందరు ఇప్పటి నుండి సర్వాయి పాపన్న జంక్షన్గా చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. సర్వాయి పాపన్న బహుజన నాయకుడు, వృత్తిరీత్యా కళ్ళుగీత కార్మికుడైనా ఆయన సైన్యంలో అన్ని రకాల సామాజిక న్యాయాన్ని పాటించి గోల్కొండ కోటను చేయించినటువంటి వ్యక్తి. ఈరోజు కూడా సామాజిక న్యాయాన్ని పాటిస్తూ భవిష్యత్తు లోపల అధికారం వైపు బహుజనులంతా పోవాలనడానికి ఆయన విగ్రహం మనందరికీ స్ఫూర్తినిస్తుందని ఆకాంక్షిస్తూ ఉన్నారు. విగ్రహాలు ఎందుకు పెట్టుకుంటాం? వాళ్ళ చరిత్ర, వాళ్ళ స్ఫూర్తిదాయకమైన పోరాటం, వారి యొక్క భవిష్యత్తును మనం ఆలోచన చేయడానికి ఆ విగ్రహాలు చూసినప్పుడల్లా మన జీవితంలో మార్పులు చేర్పులు చేసుకొని ఒక పట్టుదలతోటి వాటి అన్నింటినీ అధిగమిస్తామనే ఆలోచనతో ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టినా, రాజీవ్ గాంధీ గారు పెట్టినా, ఇందిరాగాంధీ పెట్టినా, మహాత్మా గాంధీ గారు పెట్టినా, నెహ్రూ పెట్టినా, అలాగనే సర్వాయి పాపన్న విగ్రహం పెట్టినా బహుజనుల కొరకు సర్వాయి పాపన్న ఏ విధంగా పోరాటం చేసినాడు, బహుజనులను ఏ విధంగా వెంటేసుకొని ఆనాడు ఒక భీకర పోరాటం చేసిండో మీ అందరికీ